హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీకోసం ఎంతో స్పెషల్గా, ఈజీగా, టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఒక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఆ రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా మీరు, పీనట్ కట్లీ. సో ఇది చాలా చాలా స్మూత్గా, చాలా చాలా టేస్టీగా, అండ్ పీనట్స్ అంటే చాలా హెల్తీ కదండి. సో ఈ పీనట్స్ని యూజ్ చేసి నేను ఈరోజు పీనట్ కట్లీ అయితే మీకైతే చూపిద్దామని వచ్చేసానమాట. సో దీనికి అసలు ఎంత బాగుంటుందంటే దీని టేస్ట్ చాలా యూనిక్గా ఉంటుందన్నమాట. దీని టేస్ట్ చాలా చాలా ఇష్టపడతారనమాట. సో దీని ప్రాసెస్ అయితే మనం చూసేద్దాము. ప్రతి ఒక్కటి ఇంక నేను ఈ బౌల్తోనే మెజర్మెంట్ అయితే చూపిస్తానండి. సో ఈ బౌల్తో 2 బౌల్స్ ఈ పీనట్స్ తీసుకున్నాను. ఇవి ఫ్రైడ్వి. మనకు ఆల్రెడీ స్టోరుల్లో ఈ విధంగా దొరుకుతాయి కదండి. పట్టు తీసేసి పైన ఇలా మొత్తం పైన పీల్ తీసేసి ఇలా మనకు హాఫ్ బద్ద అయితే మనకు దొరుకుతుంది కదా. సో ఇవైతే నేను తీసుకున్నాను అనమాట. ఇంకా మనం ఫ్రై చేసే పని ఉండదు, చాలా టైం తక్కువ అని. సో ఇప్పుడు 2 కప్స్కి 1 కప్ ఆర్ 1.5 కప్ మిల్క్ అయితే తీసుకోవచ్చు. సో ఈ మొత్తాన్ని ఇలా మిక్సీలో పోసుకొని దీన్ని స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. బరకగా అసలు ఉండద్దు, చాలా స్మూత్గా ఈ విధంగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ సేమ్ అదే బౌల్తో 1 కప్ షుగర్ తీసుకుందాము. ఈ షుగర్ కొంచెం వాటర్, ఒక పావు కప్పు వాటర్ తీసుకొని ఈ విధంగా షుగర్ మొత్తం తడుపుకొని ఇలా మొత్తం షుగర్ కరిగేంత వరకు చూడాలన్నమాట. ఇది ఖచ్చితంగా ఇట్లా అంటే తీగ పాకం అయితే ఖచ్చితంగా రావాలండి. ఇప్పుడు ఈ తీగ పాకం మనకి గట్టిగా నేను చూపించిన విధంగా కనపడినప్పుడు, సో ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పీనట్ మిక్స్ మొత్తం దీంట్లో వేసేసుకుందాము. ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్ పౌడర్ అండి. ఇది 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేయాలి. దీని టేస్ట్ చాలా రిచ్ లెవెల్లో ఉంటుందన్నమాట ఈ మిల్క్ పౌడర్ కలపడం వల్ల. సో దీన్ని మొత్తము ఉండలు కట్టకుండా స్లోగా కలిపేసుకొని ఇది చాలా లో ఫ్లేమ్లో చేసుకోవాలి అంతా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసేద్దాము. సో ఇదంతా స్లోగా అడుగంటకుండా, మాడిపోకుండా చాలా లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని ఇదంతా చేయాలండి. మన ఛానల్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి న్యూ అప్డేట్స్ చాలా చాలా వస్తాయండి. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్ అయితే తీసుకొని దీనికి అంతా గీ అప్లై చేసేసి మొత్తం గీని స్ప్రెడ్ చేసేయాలి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని, ఎందుకంటే మనం వేసిన కట్లీ ఇలా పట్టుకోకుండా ప్లేట్కి స్మూత్గా పీసులు ఊడి రావడానికి కొద్దిగా ఇలా. సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా ప్లేట్ని డెకరేషన్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు మన మిక్సర్ మొత్తం తీసి ఇందులో వేసేసుకుందాము. ఇది మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఈ కట్లీ మటుకి, మీ చాయిస్. సో ఇప్పుడు నేనైతే దీన్ని స్క్వేర్ షేప్లో సెట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇది చాలా చాలా స్మూత్గా ఉంది. చాలా వేడిగా ఉన్నప్పుడు మీరు ఏమి చేతులైతే పెట్టద్దు, కాలిపోతుంది. సో ఈ విధంగా అయితే స్క్వేర్ షేప్లో అయితే నేను తీసుకొని ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో మొత్తం చల్లారిపోయిన తర్వాత పైన పీనట్స్తో ఈ విధంగా డెకరేషన్ చేసుకొని పీసులు అయితే నేను కట్ చేశాను. అసలు ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది. ఒక్కసారి ఈ యూనిక్ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో దాని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ ఐకాన్ అనేది ఒకటి ఉంటుంది, అది కానీ ఆల్ అని క్లిక్ చేస్తే మన ఎవ్రీ నోటిఫికేషన్ మీకైతే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.